Hi all of you. Once again welcome back to our channel. Today now we are going to discuss about the half yearly examination pattern AP. మనకు ఏపీలో తీసుకున్నట్టయితే హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఫర్దర్గా మళ్ళీ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినట్టయితే దాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా హాఫ్ ఇయర్లు కండక్ట్ చేస్తారు. జనరల్గా చూసినట్టయితే ప్రైవేట్ సెక్టర్లో 2 times or 3 times చేస్తారు, అంటే వాళ్ళకు అనుగుణంగా ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. కానీ గవర్నమెంట్లో చూసినట్టయితే హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మాత్రమే ఉంటాయి. బట్ ఈ అకాడమిక్ ఇయర్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఇటు ప్రైవేట్ కానీ అటు గవర్నమెంట్ కానీ మొత్తం కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చే మార్క్స్ని గవర్నమెంట్ BIEకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా మళ్ళీ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినట్టయితే ఈ మార్క్స్ని బేస్ చేసుకొని ఇవే మార్క్స్ మీకు తర్వాత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హాఫ్ ఇయర్లో సిలబస్ ఇచ్చినట్టయితే కొన్ని టాపిక్స్ ఇచ్చేసిండ్రు, ఆ టాపిక్స్ నుంచి మాత్రమే మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్స్ మంచి రాసినట్టయితే ఫర్దర్గా ఏదైనా ఇన్సిడెంట్ అయితే పాండమిక్ సిచ్యువేషన్ సీరియస్ అయితే ఈ మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు మేమోలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదవండి. ఆ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్, ఈ టాపిక్స్ కూడా మనకి ఓన్లీ 8 టాపిక్స్ ఉన్నాయి. ఆ 8 టాపిక్స్ని కరెక్ట్గా చదివినట్టయితే మనకి 60కి 60 మార్క్స్ 100% మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ బోర్డు పైన అన్నీ రాసిన చాప్టర్ వైజ్గా షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్తో సహా రాసిన, ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్తో సహా రాసిన. ఆ క్వశ్చన్ నెంబర్ చూసుకోండి, అందులో చదవండి. ఇవి క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ మనకి ఏపీలో చూసినట్టయితే. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ టాపిక్స్ కూడా మనకి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ ఎలా చదవాలో చెప్తా తర్వాత. ఇక్కడ 8 టాపిక్స్ ఉన్నాయి మనకి ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి. ఆ టాపిక్స్ వచ్చేసి వేవ్స్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. థర్డ్ లెసన్ వేవ్ ఆప్టిక్స్. ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఫిఫ్త్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సిక్స్త్ వన్ ఇయర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సెవెంత్ వన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఎయిత్ వన్ వచ్చేసి మనకి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ టాపిక్స్ మాత్రమే మనకి హాఫ్ ఇయర్లో రావడం జరుగుతుంది. ఈ టాపిక్స్ చూసినట్టయితే మనకి ఈ టోటల్ మార్క్స్ చూసినట్టయితే వెయిటేజ్ ఈ 8 టాపిక్స్లో ఓన్లీ 44 మార్క్స్ మాత్రమే ఉంటాయి. అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ 44 మార్క్స్. బట్ ఈ హాఫ్ ఇయర్ 60 మార్క్స్ ఈ టాపిక్స్ వస్తాయి. కాబట్టి టోటల్ 76 మార్క్స్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. అందులో మనకు వచ్చే మార్క్స్ మ్యాక్సిమంగా 60 మార్క్స్. ఓకే, ఆ 60 మార్క్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తే ఏ టాపిక్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకున్నాం ఒకసారి చూద్దాం. లిజన్ ఇయర్. ఓకే, నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఇయర్ వేవ్స్. ఓకే, వేవ్స్ టాపిక్ తీసుకున్నట్టయితే మనకి జనరల్గా వచ్చేటి ఈ టాపిక్ నుంచి మనకి ఓన్లీ లాంగ్ ఆన్సర్ కూడా మాత్రమే వస్తుంది. అకార్డింగ్ టు ఈ అకాడమిక్ ఇయర్ 30% సిలబస్ రిమూవ్ ఫ్రమ్ ద సిలబస్, అంటే 30% మనకు సిలబస్ నుంచి తొలగించరు. కాబట్టి రిమైనింగ్ 70%, ఆ 70% నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఆ 30% తీసుకున్నట్టయితే లాంగ్ ఆన్సర్స్లో డాప్లర్ షిఫ్ట్, డాప్లర్ ఎఫెక్ట్ అనే 2 లాంగ్ ఆన్సర్స్ తీసివేయడం జరిగింది. కాబట్టి ఇక మిగిలిన 4 క్వశ్చన్స్ ఏంటంటే మనకి స్టాండింగ్ వేవ్స్, బెయిట్స్, క్లోజ్డ్ పైపు అండ్ ఓపెన్ పైపు. దీస్ 4 క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకున్నట్టయితే 100%గా మనకు మ్యాక్సిమంగా ఈ వేవ్స్ టాపిక్స్ నుంచి మనకు 16 మార్కులే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ చదవండి. ఆ 4 ఏంటి అంటే క్లోజ్డ్ పైపు, ఓపెన్ పైపు అండ్ స్టాండింగ్ వేవ్స్, బీట్స్. ఆల్రెడీ నేను బీట్స్, స్టాండింగ్ వేవ్స్ అప్లోడ్ చేసిన యూట్యూబ్లో, ఒకసారి చూడండి. క్లోజ్డ్ పైపు, ఓపెన్ పైపు మళ్ళీ చెప్తా. ఓకే, నౌ ఇందులో షార్ట్ ఆన్సర్స్ కూడా ఈ టాపిక్స్ మనకి 8 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి 2 లాంగ్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి 8 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 మార్క్స్ లాంగ్ ఆన్సర్లో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 16 మార్క్స్ ఈ టాపిక్ నుంచి లాంగ్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ చదవండి. వీటితో పాటుగా మనకి షార్ట్ ఆన్సర్స్లో
స్టాండింగ్ వేవ్స్, ట్రాన్స్ఫర్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్, ఇంకా బీడ్స్, యూజెస్ ఆఫ్ ద బీడ్స్ సంథింగ్ ఉంటున్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా ఒక్కసారి కవర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసేస్తే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం మనం చూసినట్టయితే మనకి ఈ టాపిక్స్ నుంచి ఓన్లీ ఫర్ 6 మార్క్స్ మాత్రమే వస్తాయి జనరల్గా. ఆ 6 మార్క్స్ కూడా ఒకటి షార్ట్ ఆన్సర్ వస్తుంది, అదర్వైజ్ ఇంకోటి వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఈ టోటల్ మార్క్స్ తీసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ? 44 మార్క్స్. ఆ 44 మార్క్స్ ఇక్కడ చూడండి ఒకసారి. లాంగ్ ఆన్సర్ 8 మార్క్స్ ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ జనరల్గా 6 మార్క్స్. ఆ 6 ఎలా వస్తున్నాయంటే 4+2. థర్డ్ లెసన్లో తీసుకున్నట్టయితే ఓన్లీ 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అది ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 ఇవి షార్ట్ ఆన్సర్స్. ఈ షార్ట్ ఆన్సర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 అనేది రిపీటెడ్ క్వశ్చన్స్. కాబట్టి ఈ టాపిక్స్ నుంచి చూసినట్టయితే ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవండి, 4th one అండ్ 5th one. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్లో కూడా రిపీట్ వస్తాయి. కాబట్టి ఆ 3 రిపీట్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి జనరల్గా చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 5 ఈ క్వశ్చన్స్ కూడా మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఐపీఈ. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్స్ రాసిన ఈ మన టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే ఈ క్వశ్చన్స్ చూడండి, ఈ క్వశ్చన్స్ మాత్రం చదవండి. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ జనరల్గా చూసినట్టయితే మనకి టాపిక్స్ నుంచి 4 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఆ 4 మార్క్స్ కూడా ఎలా వస్తాయంటే టార్క్ అడుగుతా అంటాడు, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. ఇందులో తీసుకున్నట్టయితే టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్, ఒక ఫార్ములా ఉంటుంది. టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ అనేది, ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ మొమెంటమ్, డైపోల్ మొమెంటం పైన వస్తుంది. ఆ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ మిస్ అయినట్టయితే మనకి జనరల్గా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ 4th and 5th. ఈ థర్డ్ క్వశ్చన్ మిస్ అయినట్టయితే మనకి 4th and 5th. ఈ 4th and 5th క్వశ్చన్స్ అనేవి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఫైండ్ అవుట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, యాక్సియల్ లైన్ అండ్ ఈక్విటోరియల్ లైన్. అంటే అక్షం పైన దాని యొక్క లంబం పైన విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోమని జనరల్గా వచ్చే క్వశ్చన్స్. ఈ రెండిట్లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఇది లేకుంటే ఇది ఇస్తాడు, ఇది లేకుంటే ఇది ఇస్తాడు. ఇవి 2 మిస్ అయినట్టయితే జనరల్గా అడిగే క్వశ్చన్ మనకి ఏంటంటే థర్డ్ క్వశ్చన్, టవ్ ఈజ్ ఈక్వల్ టు ఈపీ సైన్ థీటా అని ఒక ఫార్ములా వస్తుంది. అది టవ్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ పి. ఈ క్వశ్చన్ మాత్రం ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఈ క్వశ్చన్ మిస్ అయినట్టయితే మనకి జనరల్గా వచ్చే క్వశ్చన్స్ 4th one and 5th one. ఈ 6th one తీసుకున్నట్టయితే మనకి గాస్ లా అండ్ ఇంపార్టెంటెస్ ఆఫ్ ద గాస్ లా ఉంటుంది. ఇది రేర్గా వచ్చే క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే మనకి కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఈ టాపిక్స్ నుంచి మనం చూసినట్టయితే ఈ 5 క్వశ్చన్స్ చదవండి కంపల్సరీగా. ఈ 5 క్వశ్చన్స్లో ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ టాపిక్స్ నుంచి జనరల్గా వచ్చేటి 4 మార్క్స్. కాబట్టి ఇప్పుడు అదనంగా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి ఈ టాపిక్స్లో ఇవి చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ జనరల్గా చూసినట్టయితే ఈ టాపిక్స్లో కూడా మనకు ఐపీలో 4 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఆ 4 మార్క్స్ కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు, లేదా కెపాసిటర్స్, కండెన్సర్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి లాంగ్ ఆన్సర్స్లో 2 కలిపి ఇస్తాడు. కానీ షార్ట్ ఆన్సర్స్లో దానిలో విడదీసి కండెన్సర్స్ని సిరీస్ కాంబినేషన్ లేదా ప్యారలల్ కాంబినేషన్ ఏదో ఒక క్వశ్చన్ ఇండివిజువల్గా అడగడం జరుగుతుంది. కాబట్టి లాంగ్ ఆన్సర్లో ఉన్నటువంటి కండెన్సర్స్కి సంబంధించిన సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆ 2 క్వశ్చన్స్ చదవండి. వాటితో పాటుగా కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. ఆ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ 5th లెసన్ తీసుకున్నట్టయితే ఈ 4th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తారంటే ε0 d బై ε/a/d అని ఒక ఫార్ములా ఉంటుంది. కండెన్సర్స్ కెపాసిటెన్స్ ఇన్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అని. ఈ క్వశ్చన్ మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది స్టార్ సింబల్ విట్నెస్ నెంబర్. లాంగ్ ఆన్సర్లో చూసినట్టయితే మనకి ఒకటి లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఆ లాంగ్ ఆన్సర్ కాంబినేషన్ ఉంటుంది ఏంటంటే సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ దేనికి సంబంధించినటువంటి అంటే మనకు కెపాసిటర్స్కి సంబంధించినటువంటి. సో ఈ టాపిక్స్ నుంచి మనకు షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్ చదవండి, ఇక 4th one క్వశ్చన్ చదవండి. అదేవిధంగా లాంగ్ ఆన్సర్లో సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ చదివినట్టయితే అందుకే షార్ట్ ఆన్సర్స్లో ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా చూసినట్టయితే మనకి ఇలా వెరీ షార్ట్ ఆన్సర్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు.
కెపాసిటర్స్ సిరీస్ కాంబినేషన్లో కానీ కెపాసిటర్స్ ప్యారలల్ కాంబినేషన్లో కానీ లేదా కెపాసిటర్ డబుల్ చేస్తే దాని యొక్క వాల్యూస్ ఎంత అనేది అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కూడా మన వెరీ షార్ట్ ఆన్సర్స్లో చూసినట్లయితే ఈ క్వశ్చన్ నెంబర్ 5th, క్వశ్చన్ నెంబర్ 6th అండ్ క్వశ్చన్ నెంబర్ 7 ఈ 3 ప్రాబ్లమ్స్ చూడండి. ఈ ప్రాబ్లమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఐపీఈ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్స్లో 4th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్ వచ్చి 2 క్వశ్చన్స్ వస్తే ఆ 2 క్వశ్చన్స్ కూడా మనకు షార్ట్ ఆన్సర్స్లో వేస్తాడు కాబట్టి ఇవి చదవండి. ఈ క్వశ్చన్ నెంబర్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో 5, 6, 7 ఇవి కూడా ప్రాబ్లమ్స్ చూడండి. ఇవి కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, అదేవిధంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ తీసినట్టయితే జనరల్గా ఈ టాపిక్స్ మనకి 8 మార్క్స్ మాత్రమే వస్తాయి. హౌ మెనీ మార్క్స్ గివెన్ ఫ్రమ్ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ? ఓన్లీ ఫర్ 8 మార్క్స్. ఈ 8 మార్క్స్ ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ వస్తుంది. ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్స్ వస్తాయి వేస్తాడు మనకి. ఆ లాంగ్ ఆన్సర్స్ ఏంటంటే కిర్చాఫ్ లాస్, లూప్ లా అండ్ జంక్షన్ లా. లూప్ మీన్స్ వోల్టేజ్ లా, జంక్షన్ లా మీన్స్ ఇక్కడ కరెంటు లా. ఈ 2 లాస్ ఇస్తాడు. ఈ లాస్ పైన మనకి ఏమి ఇస్తాడంటే మనకి విస్టన్ బ్రిడ్జి P/Q = R/S అనేది ప్రూఫ్ చేయమంటాడు. అది ఈ టాపిక్స్ నుంచి. ఒకవేళ ఈ టాపిక్స్లో క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11 ఇవి 4 మార్క్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఈ 3 కూడా మనకి 4 మార్క్స్లో ఉంటాయి. ఈ క్వశ్చన్ నెంబర్ షార్ట్ ఆన్సర్స్లో మాత్రమే ఉంటాయి. బట్ ఈ షార్ట్ ఆన్సర్స్ని వాడు ఏం చేస్తాడంటే ఈ షార్ట్ ఆన్సర్స్కి అడిషనల్గా ప్రాబ్లం ఇస్తాడు, లాంగ్ ఆన్సర్ చేస్తాడు. కాబట్టి ఈ 9, 10, 11 అనేది కిర్చాఫ్ లాస్, విస్టన్ బ్రిడ్జ్ ఒకటి. తర్వాత కంపేర్ టు ద పొటెన్షియోమీటర్ టు కంపేర్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ సెల్స్ అంటాడు, లేదా ద కంపేర్ టు ద గివెన్ 2 సెల్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐపీఈ. పొటెన్షియోమీటర్ కంపేర్ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ కంపేర్ టు ద గివెన్ 2 సెల్స్ అండ్ దీస్ 2 10 and 11. 9th వన్ చూసినట్టయితే కిర్చాఫ్ లాస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ద విస్టన్ బ్రిడ్జ్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ మనం చూడండి. ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్స్లో చూడండి. ఈ షార్ట్ ఆన్సర్స్లో కనిపిస్తే లాంగ్ ఆన్సర్స్. నేను ఆల్రెడీ ఈ 3 క్వశ్చన్స్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన లాంగ్ ఆన్సర్స్ ప్రాసెస్లో. చూడండి, మీకు వీలైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్టయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ లాంగ్ ఆన్సర్స్ పొటెన్షియోమీటర్ యూజ్ టు కంపేర్ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ సెల్స్ అంటుంది. అదేవిధంగా కిర్చాఫ్ లాస్ అండ్ విస్టన్ బ్రిడ్జ్. ఈ లాంగ్ ఆన్సర్స్ ఇస్తుందండి. 100% ఈ టాపిక్స్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటితో పాటుగా మనకి ఏమి ఇస్తాడంటే ప్రాబ్లమ్స్, అడిషనల్ ప్రాబ్లమ్ ఇస్తాడు. ప్రాబ్లమ్స్ కూడా మనకు రెసిస్టెన్స్ పైన ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ రెసిస్టెన్స్ పైన వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా చదవండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. జనరల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ టాపిక్స్ నుంచి మనకి 6 మార్క్స్ మాత్రమే వస్తాయి. అది ఏంటంటే మనకి 4+2 మార్క్స్. 4+2 ఒకటి షార్ట్ ఆన్సర్, అనదర్ 1 ఇయర్ వెరీ షార్ట్ ఆన్సర్స్. బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే 60 మార్కులకు క్వశ్చన్ పేపర్ తయారయ్యేది కాబట్టి ఒక్కొక్క టాపిక్స్ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనకున్న టోటల్ మార్క్స్ 44. ఈ టాపిక్స్ నుంచి వచ్చిన టోటల్ మార్క్స్ అన్ని 44 మార్క్స్. బట్ వాడు 76కి టోటల్ మార్క్స్ 76 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. కాబట్టి ఆ 76 మార్క్స్ కూడా ఈ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే 60కి 60 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఈ టాపిక్స్ నుంచి ఎన్ని వస్తున్నాయి మనకి 6. సో వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనం చూసినట్టయితే వెరీ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11 ఈ 3 క్వశ్చన్స్ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11 అనేటి ద మూవింగ్ కాయిల్ గాలోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ వోల్టీమీటర్ కన్వర్టింగ్ ఇంటూ అమ్మీటర్. ఈ 2 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఐపీలో క్వశ్చన్ పేపర్లో కనిపిస్తూ ఉంటాయి. సో వెరీ షార్ట్ ఆన్సర్స్లో కంపల్సరీగా మనము ఈ 3 క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 11. ఈ 10, 11 అనేటివి మనకి చూసినట్టయితే ద మూవింగ్ కాయిల్ కన్వర్టింగ్ ఇంటూ అమ్మీటర్ అండ్ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ వోల్టీమీటర్. ఓకే, ఈ కంపల్సరీ క్వశ్చన్ నెంబర్స్ చూడండి. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ చాప్టర్లో చూసినట్టయితే మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్లో చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 చదవండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 ఇది ద ఎలక్ట్రోమాగ్నెటిక్ మూమెంటమ్, ద మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ఏ సర్కిల్ అని ఇస్తాడు. అది ఈవీఆర్/2 ఉంటుంది. ఆ ఫార్ములా ఏంది ఈవీఆర్. ఈ క్వశ్చన్స్ కూడా మనకి చాలాసార్లు అడిగిండు.
చాప్టర్లో చూసినట్టు ఏంది నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 10. ఇవి షార్ట్ ఆన్సర్స్. ఇవి మనకి షార్ట్ ఆన్సర్స్. చూడండి, ఈ షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాతనే రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. రిమైనింగ్ ఫస్ట్ ఇవి చదవకుండా ఇవి చదవకండి, ఎందుకంటే ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నవ్వు నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ తీసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా ఈ టాపిక్ నుంచి వచ్చేది 8 మార్క్స్, 4 మార్క్స్. అది కూడా మనకు వెరీ షార్ట్ ఆన్సర్సే వస్తాడు, వాటి వెరీ షార్ట్ ఆన్సర్సే ఇస్తాడు. కాబట్టి 100% ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం. ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే మనకి ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఐపీఈ. ఈ టాపిక్స్ నుంచి 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఈ 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎప్పుడు రిపీట్ క్వశ్చన్స్ కాబట్టి కంపల్సరీగా చదవండి. వీటితో పాటుగా ఇంకా అడిషనల్గా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ తీసుకున్నట్టయితే మనకి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, ఈ 2 క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్ నెంబర్ 1 షార్ట్ ఆన్సర్స్లో, క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్స్ మన క్వశ్చన్ పేపర్లో మన టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే మనకు షార్ట్ ఆన్సర్స్లో కనిపిస్తాయి. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, ఇన్ దిస్ టాపిక్. సో టోటల్ ఏం చేస్తుంటే మీరు చూడాల్సింది చాప్టర్ వైజ్గా ఇక్కడ నెంబర్స్ రాసిన క్వశ్చన్ నెంబర్స్, ఆ క్వశ్చన్ నెంబర్స్ ఏదైతే రాసిందో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే చదవండి. షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఈ టాపిక్స్ ఇక పెట్టినటువంటి నెంబరింగ్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐపీఈ. గన్ షాట్గా ఈ క్వశ్చన్స్ నుంచి వస్తాయి, అడిషనల్గా వస్తాయి. కాబట్టి ఇంకా ఈ డబుల్ ఇచ్చే ఛాయిస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ జనరల్గా వచ్చేది 4 మార్క్స్ మాత్రమే. బట్ ఈ అకాడమీ ఇక్కడ 76 మార్క్స్ కవర్ చేస్తాడు. కాబట్టి ఇందులో 100% 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. 100% 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు ఇందులో. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ కులూమ్స్ యూనివర్స్ స్కేర్లా, తర్వాత టార్క్, తర్వాత యాక్సియల్ లైన్, ఈక్టోరియల్ లైన్, ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఆఫ్ ద చార్జ్. ఓకే, ఈక్టోరియల్ లైన్ అండ్ యాక్సియల్ లైన్. ఇది తీసుకున్నట్టయితే గాస్లా, ఇంపార్టెన్స్ ఆఫ్ ద గాస్లా. ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకు 4 కాబట్టి 8 to just 12 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ టాపిక్స్ నుంచి మనకి. ఓకే, అదేవిధంగా చూడండి ఇక రే ఆప్టిక్స్ చూసినట్టయితే రే ఆప్టిక్స్ అనే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ 11 క్వశ్చన్స్ 11th and 12th ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఏమి ఇచ్చిన ఇక్కడ 4+2 కాబట్టి టాపిక్స్లో 6 కాబట్టి ఆ 6 ఇచ్చినప్పుడే రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే 11th one and 12th one వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు ఏమంటాడంటే మయోపియా అంటాడు, హైపర్మెట్రోపియా అనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ లెన్స్ను ఉపయోగించడం కూడా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మయోపియా తీసుకున్నట్టయితే జనరల్ తీసుకున్నట్టయితే మనము షార్ట్నెస్ అంటాం, షార్ట్ సైట్నెస్. ఇక్కడ ఏ లెన్స్ను ఉపయోగిస్తామంటే జనరల్ చూసి కాన్కేవ్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ని మనం జనరల్గా ఉపయోగిస్తాం. అదేవిధంగా హైపర్మెట్రోపియా దూరదృష్టి అంటాం దాన్ని మనం. దూరదృష్టి అంటే దీన్ని ఆస్వదృష్టి అంటాం, దీన్ని దూరదృష్టి అంటాం జనరల్గా. ఈ లెన్స్ తీసుకున్నట్టయితే మనకు హైపర్మెట్రోపియాలో ఆ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వర్డ్స్ రాసినట్టయితే మనకి ఈజీగా మార్క్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ನಾವು ఇక్కడ ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ 11th one 12th one ఎట్టి పరిస్థితి వదలకంటే 100% ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ ఇస్తాడు, హైపర్మెట్రోపియా ఆర్ మయోపియా. ఓకే, ఈ షార్ట్ ఆన్సర్స్లో చూసినట్టయితే 2, 5, 6, 7, 8, 9 ఈ క్వశ్చన్స్ చదవండి. ఈ 5th one క్వశ్చన్ ఎప్పుడు రిపీట్ క్వశ్చన్స్. 5th one క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ అంటాడు, ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ అదేవిధంగా ఈ సెకండ్ లెసన్ ఫార్మేషన్ ఆఫ్ ద మ్యారేజ్, ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇంకోటి ఏంటంటే రెయిన్బో, ఇలానే వస్తాయి రెయిన్బో, మయోపియా అండ్ మ్యారేజ్, ద సన్సెట్ అడుగుతాడు, ద బ్లూ షిట్, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అని అడుగుతాడు, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనకి ఇన్ననే వస్తాయి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ ఇలా 12 క్వశ్చన్స్ కాకుంటే ఆ ఉన్న క్వశ్చన్స్లో ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో వెరీ ఇంపార్టెంట్లో మళ్ళీ స్టార్ పెట్టిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో చూసినట్టయితే మనకు స్టార్ సింబల్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఆ స్టార్ సింబల్ ఉన్న వాటిని క్వశ్చన్స్ 100% చదవండి. వాటితో పాటుగా ఇందులో ఉన్న మిగతా క్వశ్చన్స్ కూడా చదవండి. ఇందులో ఉన్న క్వశ్చన్స్ చదివిన తర్వాత మాత్రమే రిమైనింగ్ ఆ టాపిక్ వైజ్గా రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. 100% మీరు వేవ్స్లో 2 లాంగ్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి క్లోజ్డ్ పైపు, ఓపెన్ పైపు 100% ఒక క్వశ్చన్ ఉంటుంది, 100% ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏం ఇస్తున్నా మ్యాక్సిమం ఇందులో ఇస్తానంటే మామూలు స్టాండింగ్ వేవ్స్ ఆర్ బీట్స్. స్టాండింగ్ వేవ్స్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన చూడండి వీలైతే మీకు.
నేను మళ్ళీ ఇవి ఇవాళ లేదా టుడే లేదా టుమారో నేను ఈ క్వశ్చన్స్ క్లోజ్డ్ పేపర్ ఓపెన్ పేపర్ మళ్ళీ చేసి చెప్తా. ఓకే, దీన్ని మనకు టోటల్ మార్క్స్ యాక్చువల్గా ఈ టాపిక్స్ నుంచి 44 మార్క్స్. బట్ వాడు క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్ తయారు చేస్తారు? 76 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. ఎన్ని మార్క్స్కి? 76 మార్క్స్. మనకు కావాల్సిన మార్క్స్ ఏంటంటే ఇక్కడ జస్ట్ 60. మ్యాక్సిమం మార్క్స్ మనకు కావాల్సిన ఇక్కడ 60 మార్క్స్. సో అకార్డింగ్ టు దిస్ సిలబస్ టోటల్ మార్క్స్ 44. క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 76. మనకు కావాల్సిన మార్క్స్ ఇక్కడ 60 మార్క్స్. ఓకే, లాంగ్ ఆన్సర్స్ ఏ టాపిక్స్ నుంచి చదువుతారమ్మా? ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఒకటి, ఓకే, వేవ్స్. ఈ 2 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఇందులో ఒక 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదవండి. 3 or 4. 3. ఆ 3 ఏంటంటే స్టాండింగ్ వేవ్స్, క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్. ఇందులో కూడా ఒక 3 క్వశ్చన్స్ ఉంటున్నాయి మనకి. అవి పొటెన్షియోమీటరు కంపేర్ టు ద యూజింగ్ టు కంపేర్ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంపేర్ టు ద 2 cells. ఓకే, ఇంకో క్వశ్చన్ ఇక్కడ వచ్చేసింది అంటే కిర్చాఫ్ లాస్ అండ్ ద విస్టన్ బ్రిడ్జ్. ఈ 2 కాంబినేషన్లో వస్తాయి. అడిషనల్గా దీంట్లో ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్లోజ్డ్ పైప్ పైన ఒక ఫార్ములా ఉంటుంది. V ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ అడుగుతూ ఉంటారు. ఫ్రీక్వెన్సీ Vn ఈజ్ ఈక్వల్ టు V/2L ఒకటి V/4L ఉన్నట్టు వస్తుంది. ఈ ఫార్ములాస్ని కొద్దిగా యూజ్ చేస్తే మనకి 100% ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 1 సెకండ్ స్టూడెంట్స్, ఈ టాపిక్స్లో ఇక్కడ రాసినటువంటి ప్రాబ్లమ్స్ అని రాసిన ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇవి రే ఆప్టిక్స్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈ రే ఆప్టిక్స్ ప్రాబ్లమ్స్ లేదంటే లెన్స్ ఫార్ములా ఉంటుంది ఇక్కడ. ఒకసారి ఇవి నోట్ చేసుకుంటే కొద్దిగా రఫ్ చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నోట్ దిస్ వన్ ఫస్ట్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ సింబల్ మొత్తం క్వశ్చన్ కొంచెం ఎగ్జాంపుల్గా తీసినట్టు వేవ్స్లో ఇది షార్ట్ ఆన్సర్స్. దిస్ ఇస్ ద షార్ట్ ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్స్ ఏంటి? షార్ట్ ఆన్సర్స్లో 1, 3, 4, 5. ఓకే, ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటి? స్టార్ సింబల్స్. ఇలా పెట్టేసాడు వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్ ఆన్సర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? 1, 3, 5, 6. ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటి? ఇందులో 3 and 5 ఇట్లా అన్నిటికి పెట్టిన ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడికి నుంచి వస్తాయి ఒకసారి ఫోకస్ చేస్తాను. నౌ ఈ టాపిక్స్ నుంచి రే ఆప్టిక్స్లో లెన్స్ ఫార్ములా ఉంటుంది ఒకటి. ఆ లెన్స్ ఫార్ములా ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ ఏమంటాడు కాబట్టి ఈ ఫార్ములా V ప్లస్ లెన్స్ ఫార్ములా 1/V మైనస్ 1/U. దిస్ ఇస్ ఆ లెన్స్ ఫార్ములా. ఓకే, దీనిపైన ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మిర్రర్ ఫార్ములా ఉంటుంది. ఇలా మిర్రర్ ఫార్ములా తీసుకున్నట్టయితే 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V ప్లస్ 1/U. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మైనస్ వస్తుంది లెన్స్ ఫార్ములాలో, మిర్రర్ ఫార్ములా తీసుకున్నట్టయితే ప్లస్ వస్తుంది. U అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్, డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. V మీన్స్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్. F మీన్స్ ఫోకల్ లెంత్. ఓకే, ఇవి 2 కొద్దిగా జాగ్రత్త ఉంచుకోండి, వీటిపైన ఏదైనా అడిగే అవకాశం ఉంటాయి కాబట్టి. లెన్స్ ఫార్ములా 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V మైనస్ 1/U. మిర్రర్ ఫార్ములా తీసుకున్నట్టయితే మనకి 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V ప్లస్ 1/U. దీనిపైన కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే 5th ప్రాబ్లం. 5th లెసన్లో కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు 100%గా. అదేవిధంగా ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ 6th లెసన్ అడిషనల్ ఇవ్వాల్సిందే. ఇక పోయినట్టయితే మనకి మూవింగ్ ఛార్జెస్లో కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మూవింగ్ ఛార్జెస్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. 60 మార్క్స్ తెచ్చుకోండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.